ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో ఆమెది ఒక ప్రత్యేకమైన శైలి. 32 ఏళ్ల వయసులోనే జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికయి మహిళలు రాజకీయాల్లో అవలీలగా రాణించగలరని చాటిన నేటి తరం నేత ఆమె. భర్త స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా 3 సార్లు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికయి సరికొత్త రికార్డు సృష్టించిన ఆ మహిళా నేతే పట్నం సునీత. స్థానిక సంస్థల నుండి రాజకీయ ఓనమాలు మొదలుపెట్టి పార్లమెంటులో మహిళా గళం బలంగా వినిపించాలని దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గాల్లో ఒకటైన మల్కాజ్గిరి నుంచి లోక్సభ బరిలో నిలిచిన పట్నం సునీత మహేందర్ రెడ్డి గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాజకీయాల్లో మహిళలు రాణించగలరని, ప్రజా మద్దతుతో తిరుగులేని విజయాలు సాధించగలరని చాటిన పట్నం సునీత మహేందర్ రెడ్డి 1974 నవంబర్ 25న మెదక్ జిల్లా జోగిపేట మండలం దాకూర్లో రాజమణి గోపాల్ రెడ్డి దంపతులకి జన్మించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె స్థానికంగా ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే ఆమెకి సామాజిక విషయాలపై మక్కువ ఎక్కువ. బీఎస్సీ పూర్తి చేసిన ఆమె పట్నం మహేందర్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో అడుగుపెట్టిన సునీత అనతి కాలంలోనే రాజకీయాల పట్ల అవగాహన ఏర్పరచుకున్నారు. ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన అప్పుడే ఆమెకు మరింత బలపడింది. ఆమె సేవా దృక్పథాన్ని గుర్తించిన భర్త మహేందర్ రెడ్డి ఆమెని రాజకీయంగా ప్రోత్సహించారు. భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి వరుస విజయాలతో దూసుకుపోతూ ప్రజాసేవలో మమేకమవుతున్నారు. భర్త మహేందర్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లో అడుగుపెట్టిన సునీత 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున బట్వారం జెడ్పీటీసీగా విజయం సాధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 5 ఏళ్ల పాటు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో భర్తతో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆ పార్టీ నుంచి 2014లో యాలాల జెడ్పీటీసీగా రెండోసారి ఎన్నికై తిరిగి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్గా రెండోసారి బాధ్యతలు చేపట్టి జిల్లాని మరింత అభివృద్ధి చేశారు. ఇక 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా కోట్పల్లి జెడ్పీటీసీగా గెలిచి నాడు నూతనంగా ఏర్పాటైన వికారాబాద్ జిల్లా ప్రజా పరిషత్ తొలి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. గత 5 ఏళ్లుగా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే 2024లో సొంత పార్టీ నాయకులే తన వాహనాన్ని అడ్డుకుని వీరంగం సృష్టించారు. ఆ ఘటనపై అధిష్టానంకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అప్పటి నుంచి ఆమె ప్రభుత్వ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో తన భర్తకు సేతు ఇవ్వకపోవడం, అలాగే పలు ఇతర కారణాల వల్ల తన భర్త పట్నం మహేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చాటుతూ రేవంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి కుటుంబాలు ఏకమయ్యాయి. కాంగ్రెస్లో చేరిన ఆమె మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈటెల వంటి సీనియర్ నేతని ఎదుర్కొని విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకి సమయం సమీపిస్తూ ఉండటంతో అతిపెద్ద నియోజకవర్గంలో అందరికీ చేరువ అయ్యేలా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలిపే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్ని కాంగ్రెస్కి కానుకగా ఇవ్వాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. లోక్సభ పరిధిలో అందరూ గులాబీ ఎమ్మెల్యేలే ఉన్నా గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఆమె విజయ బావుట ఎగురవేసి పార్లమెంట్లో తన గళం విప్పాలని కోరుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.